ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 373వ నామం ఉద్భవ. ప్రపంచం ఉద్భవించటానికి కారణమైన వాడు భగవంతుడు గనక ఉద్భవుడుగా వర్ణింపబడ్డాడు. కిందటి నామంలో అమితాసనుడయ్యి అమితమైన ఆకలి కలిగిన వాడై సృష్టినంతా తనలోకి తీసేసుకున్నాడు, మింగేశాడు అని చెప్పారు. మింగేసిన వాడు ఊరుకున్నాడా? మళ్ళా బయటికి రెళ్ళగక్కాడు. అదే సృష్టి. ప్రపంచమంతా ప్రపంచము అంటే 5టితో కూడుకున్నది. విశేషమైనవి 5 ఏమిటి అంటే పంచభూతాలు, పంచదైవాలు, అనేక పంచ విషయాలు సృష్టిలో అనేకమున్నాయి. ఇవన్నీ కలిపి ప్రపంచం. అట్లాంటి ప్రపంచం ఉద్భవించటానికి కారణమైన భగవంతుడు గనక ఆయన్ని ఉద్భవ అన్నారని, మరి పరమాత్మని ఉద్భవుడుగా చెప్తూ ప్రళయకాలంలో విశ్వాన్ని ఆహారంగా స్వీకరించిన పరమాత్ముడే మళ్ళీ ప్రపంచం ఉద్భవించటానికి ఉపాదాన కారణమై విరాజిల్లుతున్నాడు కనుక ఆయన్ని ఉద్భవ అన్నారు. అటు మరి భవబంధం నుండి విడివడి జీవరాశుల సంసార బంధాలను ఛేదించే స్వామికి కూడా ఉద్భవుడని పేరు. సృష్టించాడు. మాయలో ముందు మాయని ప్రవేశపెట్టి ఆ మాయ నుండి జీవుణ్ణి బయటికి సృష్టించాడు. పరమాత్మ ఆడుతున్నాడు, ఆడుకునే ఆనందిస్తూ ఉంటాడు. వీడు ఆడేటువంటి ఆటలన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. పిల్లలు ఆడే ఆటలన్నీ చూసి తల్లిదండ్రులు ఆనందించినట్లుగా ఈ మాయా ప్రపంచంలో వదిలినటువంటి జీవుడు ఎన్ని మాయలకు, ఎంత మాయలో పడిపోయి ఎలా కొట్టుకుంటున్నాడో, గిరగిరా తిరుగుతున్నాడో చూసి సంతోషిస్తూ ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మే మళ్ళీ ఈ బంధం నుండి, సుడిగుండం నుండి, ఈ బంధాల నుండి మనల్ని మళ్ళీ బయటికి తీస్తాడు. దాంట్లోకి వదిలేది ఆయనే, ఆడుతుంటే చూసేది ఆయనే, మరి మళ్ళీ దాని నుండి బయటికి తీసేది ఆయనే అని మనకిప్పుడు ఉద్భవ నామం గురించి మనకి చెప్తున్నారు. మరి ప్రపంచం ఉద్భవించడానికి ఉపాదాన కారణమై విరాజిల్లే స్వామి ఉద్భవుడయ్యాడు. అటువంటి స్వామి మళ్ళీ భవబంధాల్లో పడేసి మళ్ళీ దాని నుండి జీవరాశుల్ని సంసార బంధాల నుండి ఛేదించి దరికి చేర్చుకునే స్వామి కూడా ఉద్భవుడే అని మనకి చెప్పారు. పరాశర భట్టరు ఈ భావాన్ని వ్యక్తీకరించారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు జన్మరహితుడైన స్వామి ఉద్భవుడని అన్నారు. ఆయనకి జన్మలు లేవు, పుట్టుక లేదు, చావు లేదు. అంటే అనంతుడు ఆయన, అద్వితీయుడు, మరి అంతటా అంతర్యామి. అటువంటి ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు కనుక జన్మరహితుడు, జన్మ లేనటువంటి వాడు అయినటువంటి స్వామిని ఉద్భవుడు అన్నారు. ఆ స్వామి జన్మ లేని స్వామి కనుక తనను ఆశ్రయించిన జీవులకు జన్మలేని స్థితిని ప్రసాదించేటువంటి దయామయుడైన స్వామి గనక ఆయన్ని ఉద్భవుడు అన్నారు. ఈ సంసార బంధాల్ని ఛేదించే స్వామికి ఉద్భవుడు అనే పేరు పెట్టారు. మరి పరాశర భట్టరు కూడా మరి ఈ అర్థంతో పాటు ముముక్షువులు స్వామిని ఓం ఉద్భవాయ నమః అని భజిస్తున్నారని చెప్పారు. జన్మరహితుడైన స్వామి తనను ఆశ్రయించిన జీవులకు జన్మరాహిత్యం చేస్తాడు. ఎవరు ఆయన్ని ఆశ్రయించేది అంటే ముముక్షువులు, మోక్షాన్ని కోరేటువంటి వాడు ఈ భవబంధాల నుండి నాకు విముక్తిని ప్రసాదించు స్వామి, మోక్షాన్ని ప్రసాదించమని
ఆర్తిగా అడిగేటువంటి తన బిడ్డలను చక్కగా అందుకొని ఆదుకొని చేదుకొని అనుగ్రహించే స్వామి ఉద్భవుడు అని చెప్పారు. మరి ఉద్భవుడు ఇంకా ప్రతి వాళ్ళని తన స్వభావమే తనకు మూలమై ఉన్నది. ప్రతి వారికి కూడా తన స్వభావమే తనకి మూలమై ఉంది. తన స్వభావాన్ని బట్టే కదా ఎవరికి వాళ్ళు ప్రవర్తించేది. అట్టి స్వభావం భౌతిక రూపంగా వ్యక్తమవుతోంది. అంటే ఆ స్వభావాన్ని బట్టి భౌతికమైన పనులు చేస్తూ ఉంటారు కనుక భౌతికమైనవి అంటే కనిపిస్తాయి. కనిపించే వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఎవరి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ స్వభావం ఎలాంటిది అనేది వాళ్ళ యొక్క మాటలను బట్టి, పనులను బట్టి, చేతలను బట్టి, వ్యవహారాన్ని బట్టి తెలుస్తుంది. భౌతిక రూపం రెండు పరమాత్మ నుండి పుట్టినయే. అంటే స్వభావము భౌతిక. స్వభావం అంటే కనపడనిది, భౌతిక రూపం అంటే శరీరము కనపడేది. ఈ రెండు కూడా పరమాత్మ నుండే పుట్టినవి. ఆ పరమాత్మ నుండే కనపడే రూపం భౌతికంగాను, కనపడని తత్వం మనస్సుగాను నిక్షిప్తం చేసి జీవుల్ని సృష్టిలోకి వదిలినటువంటి స్వామి ఉద్భవ కనుక ఆయన అన్నిటి పుట్టుకకు కారణమైన వాడు గనక ఉద్భవ అన్నారు. సృష్టిలో అన్నీ ప్రతి అణువు ఆయన యొక్క కారణము చేతే పుడుతున్నాయి, ఆయన కారణము చేతే బ్రతుకుతున్నాయి, ఆయన కారణము చేతే లయమవుతున్నాయి. కనుక సృష్టించేది ఆయనే, మరి లయం చేసుకునేది ఆయనే, మరి పోషించేది ఆయనే, మళ్ళీ ఆకలేసినప్పుడు లోపలికి తీసుకునేది ఆయనే. తీసుకుని అరిగించుకోడు, అలా దాసెట్టి పెట్టి మళ్ళీ బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు సృష్టిని. ఆయన జగన్నాటక సూత్రధారి. ఈ జగత్తునంతటిని బయటికి లోపలికి పంపుతూ లోపలికి బయటికి పంపుతూ ఆడుకుంటూ ఉండేటువంటి మాయా మానుష వేషధారి అంటారు. కృష్ణమాయ అంటారే, ఆ కృష్ణమాయని ఎవ్వరూ తెలుసుకోలేరు. అలాంటి మాయని జీవుల్లో ప్రవేశపెట్టి ఆ మాయతోనే జీవుల్ని సృష్టించి ఆ మాయ నుండి బయట పడలేక జీవులు అల్లల్లాడుతుంటే చూస్తూ ఉంటాడు. ఆ మాయ దీంట్లో ఆ మాయ యొక్క సంసార సాగరం, మాయే సంసార సాగరం అనవండి, లేకపోతే ఏ సుడిగుండం అనండి, ఏదన్నా కానీ దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నన్ను ఆర్తిగా బయటికి లాగమని అడుగుతాడా అని చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ చివరికి అడగగానే అందుకుంటాడు, ఆనందిస్తాడు, తన దగ్గరకు తీసుకుంటాడు. అటువంటి దయామయుడైన స్వామిని ఉద్భవ అన్నారు. కనుక ఆ ఉద్భవుడైన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీవు ఎలా మమ్మల్ని బయటికి సృష్టించావు అలాగే నీ మాయతో మమ్మల్ని పోషించు, కానీ ఆ మాయని తొలగించి మమ్మల్ని నీలోకి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ